అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ ఛానల్కి మాటామంతి కార్యక్రమానికి మీ అందరికి సుస్వాగతము. మనం ఈరోజు చెప్పుకోబోయేది ఏంటంటే విషయం, మనకి రోజు వీధుల్లోకి వస్తారు కదా, పాత సామాన్లు కొంటాం అనుకుంటాను, దాని బదులుగా ముగ్గు కానీ డబ్బులు కానీ ఇస్తామని చెప్తారు. ఇప్పుడు అదే విధంగా గవర్నమెంట్ కూడా అలాంటి పథకాన్నే ప్రవేశపెడుతుంది. దాని పేరు ఏంటంటే స్వచ్ఛ రథం. ఆ కార్యక్రమాన్ని గవర్నమెంట్ మనకి ప్రవేశపెడుతుంది అనమాట. స్వచ్ఛరథం అంటే ఏంటంటే ప్రతి గ్రామంలోనూ మండలంలోనూ కూడా ఒక స్వచ్ఛరథం ఉంటుందన్నమాట. ఆ స్వచ్ఛరథం ప్రతి గ్రామానికి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మనకి ఇది ఉంటుంది కదా, ఇనుము, ప్లాస్టిక్, ఇవన్నీ ఇంకా పేపర్లు, అట్టపెట్టెలు, ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ సామాన్ అన్నింటిని కూడా ఆదుకొని మనకు అవసరమైన నిత్యావసర వస్తువులు అంటే ఉదాహరణకి సబ్బులు, కొబ్బరి నూనె, టూత్ పేస్ట్, బ్రష్లు, పెన్నులు, పెన్సిళ్ళు, గోధుమ పిండి, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, వేరుశనగ గుళ్ళు ఇలాంటివి 17 రకాలైనటువంటి సామాన్ని ఇస్తుందన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి చెత్త మనకు అక్కర్లేనిది ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి 17 రకాలైనటువంటి సామాన్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామాల్లోకి తీసుకెళ్లి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక మనిషిని పెడతారనమాట. అతనికి మనకి 25,000 జీతం, నెలకి అతనికి 25,000 జీతం ఇచ్చి ఈ చెత్తనంతా కూడా సేకరించడము, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడము చేస్తూ ఉండాలన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్త లేకుండా ఉండడం, ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేసుకోవడం, లేకపోతే మనం బయట పడేస్తాం కదా, అలా పడేయకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చేస్తే మన గ్రామం, మన ఇల్లు కూడా శుభ్రపడుతుందని. ఇది ఏంటంటే స్వచ్ఛత, గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడమే లక్ష్యం అన్నమాట, పరిశుభ్రంగా ఉంచడం అన్నమాట. ఇది ఏంటంటే ఒక వస్తు మార్పిడి. పూర్వం ఉండేది కదా, మన దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనం తీసుకునే వాళ్ళు, అలాంటి పథకం అన్నమాట. ఇది ప్రస్తుతం భీమవరం మండలం, వాసవి పనిగొండ మండలాల్లో మన శనివారం నుంచి అంటే 24/1/2026 సంవత్సరం అంటే 24వ తారీఖు 1 నుంచి మనకి ఇది అమలవుతుంది అన్నమాట. మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మన దగ్గర ఉన్నటువంటి చెత్త సామాన్లంతా ఇచ్చేసి మనకు అవసరమైన సామాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. ఇదేంటంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఎందుకంటే మొత్తం స్వచ్ఛ భారత్ ఉంది కదా, అదేవిధంగా మొత్తం గ్రామాలన్నింటినీ, ఇంట్లని కూడా శుభ్రం చేయడం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ విన్నందుకు.